సో ప్రతిరోజు అయితే మనకి ఈ 10వ నంబర్ షెడ్లో ఫుల్గా ఉండేవి మిర్చి బస్తాలు అనేది నాన్ ఏసీ బస్తాలు. ఆ బస్తాలు ఎక్కే ప్రతిరోజు మేము లైవ్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు మార్కెట్ అనేది హాలిడేస్ ఉన్న కారణంగా మిర్చి మొత్తం ఎక్స్పోర్టింగ్ అయితే వెళ్ళిపోవటం జరిగింది. సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు తేదీ ఆగస్టు 15వ తారీఖు శుక్రవారం 2025వ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. వరుసగా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి 3 రోజులు సెలవులండి. ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు మన ఛానల్ తరపున మీ అందరికీ కూడా. ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం ఇండిపెండెన్స్ డే కావున మన ఖమ్మం మిర్చి మార్కెట్కి సెలవు ప్రకటించడమైనది. రేపు శనివారం వారాంతపు సెలవు, ఎల్లుండి ఆదివారం వారాంత సెలవు, అనగా 15వ తారీఖు 16వ తారీఖు 17వ తారీఖు వరుసగా 3 రోజులు మార్కెట్ సెలవు అండి. తిరిగి మరలా 18వ తారీఖు సోమవారం నుండి మార్కెట్ కొనసాగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మీలో కొంతమంది ప్రతిరోజు నన్ను లైవ్ చాట్లో అడిగే, అన్న మిర్చి రేటు పెరిగిద్దా, ఎప్పుడు అమ్ముకోవాలి మిర్చి అని మీలో కొంతమంది చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు. ఆ సమాధానానికి ఈరోజు ఈ వీడియోలో రిప్లై ఇస్తున్నాను. ఆల్రెడీ మీకు లైవ్లో చెప్పాను 15వ తారీఖు వీడియో పెడతాను, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తా అని. ప్రస్తుతం అయితే మనకి 14,000 గడిచిన నేను 13,400 13,500 ఉన్న టైంలో, అంటే పోయిన నెల ఇదే సమయానికి వచ్చేసరికి 13,300 13,200 రూపాయలు మార్కెట్ నడుస్తుంది. అప్పుడు నేను ఏం చెప్పానంటే మ్యాక్సిమం ఈ సంవత్సరం మనకి 14,500 రూపాయల వరకు రేటు రావచ్చు అని నేను చెప్పాను. వాస్తవాన్ని నిన్న 14,500 రూపాయల రేట్ అయితే నిన్న వచ్చింది ఆల్రెడీ. మనం చెప్పిన రేట్ అయితే వచ్చేసింది. మరి ఇంకెంత రేటు పెరగవచ్చు, మిర్చి ఎప్పుడు అమ్ముకోవాలి బ్రదరు అని మీలో కొంతమంది అనుకుని డౌట్ ఉండి ఉండొచ్చు. నా అంచనా ప్రకారం కొంతమంది అడుగుతున్నారు 18,000 పోయిద్దా 20,000 పోయిద్దా. 18,000 20,000 రేట్ అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న రేట్ల ప్రకారం నేను చెప్పలేను బ్రదరు, అది మనకు సమాచారం లేదు. నా అంచనా ప్రకారం ప్రస్తుతం మనకి వచ్చే నెల ఇది తేదీ 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు కదా, వచ్చే నెల 15వ తారీఖు వరకు అయితే మాత్రం 15,000 రీచ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. అలా మార్కెట్ రేటు పెరిగిద్దని చెప్పేసి మీలో కొంతమంది పత్తి మొక్కలు బీకి మిర్చి వేసుకోండి రేటు పెరిగిద్ది అని నేను చెప్పను సుమా. ఓన్లీ ఏసీ రేటుకి మాత్రమే చెప్తున్నా. నాన్ ఏసీ మీరు కొత్త మిర్చికి రేటు వచ్చిందని నేను చెప్పను, అది మన అదృష్టం. ప్రస్తుతం అయితే ఇప్పుడు 14,500 రూపాయల రేటు నడుస్తుంది కదా. 15,000 రూపాయలు అయితే వచ్చే నెల 15వ తారీఖు వరకు అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా మనకు రేటు పెరగాలి, 15,000 కంటే ఇంకా రేటు పెరిగే అవకాశం ఉండిద్ది. అంటే 16,000 రీచ్ అయిద్దని నేను చెప్పను, విషయాన్ని గమనించగలరు. 15,500 నుండి ఇదే 14,500 నుండి 15,500 లోపు అయితే మార్కెట్ కొనసాగవచ్చు. ఈ వీడియో నేను గత 5 రోజుల కిందట తీయాల్సిన వీడియో ఈరోజు తీస్తున్న సమయం కుదరక, వాతావరణం అనుకూలించాలి. మనకి మిర్చి ఎక్స్పోర్టింగ్ అవ్వాలంటే వాతావరణం కూడా అనుకూలిస్తేనే మిర్చి ఎక్స్పోర్టింగ్ అయితే జరిగిద్ది, లేకపోతే బస్తాలు తడిచిపోతాయి కదండి. కావున మార్కెట్ రేట్ అయితే ఇంకా పెరగకపోవడానికి కారణం ఇదే, వాతావరణం కూడా అనుకూలించాలి. ఇంకోటి, నిన్న వరంగల్లో 14,000 రూపాయలు ఏసీ మిర్చి జెండా పాట. వరంగల్కి మన ఖమ్మంకి వ్యత్యాసం ఇంకా ఉండిద్ది. వరంగల్లోని 14,000 అయితే మన ఖమ్మంలో 14,500 నడుస్తుంది. చూద్దాం, ఇంకా రేట్లు అయితే పెరిగే అవకాశం ఉన్నది. అలానే రేట్లు పెరుగుతాయి కదా అని మీరు మార్కెట్కి డిలక్స్ రకాలు తీయకపోతే మిర్చి రేటు పెరగదు. ఇది కూడా ఒకసారి గమనించండి. మిర్చి రేటు పెరుగుద్ది అని మనోడు చెప్పాడు కదా అని చెప్పేసి డిలక్స్ రకాలు కానీ తీయకపోతే మార్కెట్లో డిలక్స్ రకాలకే డిమాండ్. అలాంటిది మీరు డిలక్స్ రకాలు తీయకపోతే మార్కెట్లో రేటు కూడా పెరగదు, ఇది కూడా గమనించగలరు. మళ్ళా అక్టోబర్ నెల వచ్చేసరికి అక్టోబర్ నెలకు వచ్చేసరికి మిర్చి ధరలు సెప్టెంబర్ నెలాఖరు నుంచి మళ్ళీ మిర్చి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఈ నెల 15 నుంచి వచ్చే నెల 20వ తారీఖు లోపే మిర్చి ఒకవేళ ఎవరైనా అమ్ముకోవాలి అనుకునే వాళ్ళు ఉన్నట్లయితే ఏసీ మిర్చి ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 నుంచి 20 లోపు అయితే అమ్ముకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మళ్ళీ మిర్చి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా మిర్చి తోటలు వేసే వాళ్ళు ఉంటే వాతావరణం అనుకూలించడం ఫుల్ భారీ వర్షాలు, ఇంకొక 4 రోజులు అయితే వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ 4 రోజుల తర్వాత మిర్చి వేసుకునే ప్రయత్నం చేయండి. భారీగా వేసుకోమని నేను చెప్పట్లేదు మిర్చి,
10 ఎకరాలు వేసేవాళ్ళు 2 ఎకరాలు, 1 ఎకరం ఆ విధంగా వేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మిర్చి ధరలు తగ్గి ఒకవేళ 13,000 రేటు ఒకవేళ ఉండే పని అయితే మీకు ఎంతో కొంత లాస్ అయ్యే అవకాశం ఉంది. 16,000 పైన అయితే ఎవరికైనా కూడా గిట్టుబాటు ధర అవ్వచ్చు. కావున మరి ఆ రేటు మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఓన్లీ ఇప్పుడు ఏసీ ధర మాత్రం నేను చెప్తాను. వచ్చే నెల 20 లోపు అయితే ఒకవేళ మార్కెట్ రేట్ వచ్చిద్ది 15,000 దాకా. ఆ విషయాన్ని గమనించగలరు. ఇంకా ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి మార్కెట్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండదు, మార్కెట్ ధర ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది, ప్రతిదీ కూడా మన ఛానల్ నుండి లైవ్ ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. అది మీలో కొంతమంది తెలిసిందే. అందరూ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. తోటి రైతులకు కూడా తెలియపరచండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు మార్కెట్ రేటు ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, ఎప్పుడు మార్కెట్ ఉంది, ఎప్పుడు మార్కెట్ లేదు అనేది. ఓకే, బాయ్ అండి. మళ్ళీ మనం సోమవారం రోజున ఖమ్మం వచ్చే మార్కెట్లో లైవ్లో కలుసుకున్నాం. ప్రతిరోజు 7 గంటలకి మన ఛానల్లో లైవ్ ఉంటుందండి. 7 గంటలకి మార్కెట్ ఉన్న ప్రతిరోజు కూడా మార్కెట్లో 7 గంటలకు లైవ్ పెడతాం మన ఛానల్లో. 7 గంటలు వాచింగ్ చేయండి. ఎన్ని బస్తాలు వస్తున్నాయి ఏంటి అనే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో అందించడం జరుగుతుంది. ఓకే, బాయ్ అండి.